కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు చెవిలో పూలు పెట్టారని వివేకానంద గౌడ్ విమర్శించారు. హైదరాబాద్ను 3 భాగాలుగా విభజించి దోచుకోవాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. హైదరాబాద్లో స్క్వేర్ ఫీట్కు 100 నుంచి 200 రూపాయల వరకు వసూలు చేసి ఢిల్లీకి పంపుతున్నారంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్తో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. సిప్పు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ మనతో ఉన్నారు. మాట్లాడదాం. బడ్జెట్ ప్రసంగం మధ్యలోనే వాకౌట్ చేశారు, చెవుల్లో పూలు పెట్టుకొని బయటకు వచ్చారు, ఆవరణలో నిలబడి నిరసన చేశారు. ఏంటి సార్ బడ్జెట్ చూసిన తర్వాత ఏమనిపించింది, ఎందుకు నిరసన చేయాల్సి వచ్చింది? ఈరోజు మూడో బడ్జెట్ ప్రవేశపెట్టారు. 60% బడ్జెట్ దాదాపు పూర్తి అయిపోయింది. వారు ఎన్నికల్లో ప్రధానమైనటువంటి ఒక అంశం 6 గ్యారెంటీలు, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు, 13 డిక్లరేషన్స్ అమలు, 420 ప్రామిసెస్. వీరి మాట నమ్మలేదని చెప్పేసి, గల్లీ కాంగ్రెస్ మాటలు నమ్మలేదని చెప్పి ఢిల్లీ కాంగ్రెస్ మనుషులను పిలిపించి వారితో హామీ ఇప్పించినారు. వారితో హామీ ఇప్పిస్తే వారి ప్రజలు నమ్మి మోసపోయి వారికి ఓటు వేసినారు. ఈరోజు మరి 100 రోజులు కాదు కదా, 2.5 సంవత్సరాలు వస్తూ ఉంది. ఆ 100 రోజులు 6 గంటల పరిస్థితి ఏంది, 13 డిక్లరేషన్ పరిస్థితి ఏంది, ₹1 కేటాయించకుండా ప్రజలను మభ్యపెట్టి మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా మీ 3 బడ్జెట్లు అయిపోయినాయి, ఇంకొకటే బడ్జెట్, ఫుల్ బడ్జెట్ ఉంటుంది వీళ్ళకి. కాబట్టి దాని గురించి ఎక్కడ ప్రస్తావన లేదు. కాబట్టి మేము నిరసన వ్యక్తం చేసుకుంటూ ఏ ఒక్క ప్రాజెక్ట్ని ముందు తీసుకుపోయేటంటే కాంక్రీట్గా ఇక్కడ కూడా ఏ నిర్ణయం లేదు. కాబట్టి ప్రజలు మభ్యపెడుతూ ప్రజలు మోసం చేసే ప్రయత్నం కనబడుతుంది. కాబట్టి మా నిరసన వ్యక్తం చేసి బయటికి రావడం జరిగింది. బడ్జెట్ అంటే సంఖ్యల చుట్టూ తిరిగే అంకెలు కాదు, బడ్జెట్ అంటే ప్రజల చుట్టూ తిరిగే అంకెలు కావాలని మరి ప్రత్యేకించి చెప్పారు కదా. మరి మీరేమో బడ్జెట్లో ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలకి, 6 గ్యారెంటీలకి, అదేవిధంగా హైదరాబాద్లో ముఖ్యంగా హైదరాబాద్ జనాభా ఎక్కువగా ఉంది, హైదరాబాద్ నుంచే ఎక్కువగా రాష్ట్రానికి ఆదాయం వస్తుంది అంటున్నారు. సో మరి ఎక్కడ కేటాయించలేదంటున్నారు. మరి బడ్జెట్లో ఏమో దాదాపుగా ఇన్ని లక్షల కోట్ల రూపాయలు కేటాయించాం, అన్ని నిధులకు అన్నిటికీ మేము సమకూర్చాం. దేనికి సమకూర్చుతారో అర్థం కాని పరిస్థితి ఉంది. దట్స్ వాట్ వీఆర్ ఆస్కింగ్. మీరు ఇచ్చిన గ్యారెంటీలు ఏమి, మీరు ఇచ్చిన ప్రాజెక్ట్స్, మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమైనా అదే అడుగుతున్నాం కదా. మీరు 3,30,000 బడ్జెట్ అంటున్నారు, మరి ఇక్కడ పోతున్నాయి డబ్బులని. మూసీకి 150 కోట్లు పెడతా అంటాడు, 4 సిటీ ల్యాండ్లు ఎప్పుడు అక్వైర్ చేసి పెట్టాం దానికి పైసలు పెడతా అంటాడు. ఇక్కడ పెడతాడు, ఏం చేస్తాడు, అసలు పరిపాలన సాధ్యమవుతున్నదా? కాబట్టి ఇవన్నీ కూడా తప్పకుండా గణాంకాలతో పాటు మేము అసెంబ్లీలో ప్రశ్నిస్తాం, దానికి సమాధానం రాబడతాం. నిధులను ఎక్కడ పోతా ఉన్నాయి, ఎక్కడ మిస్యూజ్ అవుతున్నాయి, తప్పకుండా వాటిని రాబడతాం. వీరు చేసింది మోసం అని చెప్పి తప్పకుండా ఎండగడతాం. చేసింది మోసం, వీళ్ళు ఆ మోసాన్ని ఎండగడతాం, ప్రజలకు తెలియజేస్తాం. తప్పకుండా ఈ రాబోయే బడ్జెట్ సమావేశాల్లో తప్పించుకోబోతారు. వాస్తవ పరిస్థితి ముందుకు రాగానే మైక్ కట్ చేస్తారు, వివరణ ఇవ్వరు, మాకు ప్రొటెస్ట్ చేసే అవకాశం ఇవ్వరు, సగభూయించుకొని పారిపోతారు, మళ్ళీ మమ్మల్ని అంటారు. కాబట్టి డెఫినెట్గా మా నిరసన మేము గట్టిగా తెలియడం జరిగింది. చెవులో అంటే ప్రజలందరూ కూడా చెవులో పువ్వు పెట్టినారు కాబట్టి ఆ చెవులో పువ్వు పెట్టుకొని ఆ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. బడ్జెట్లో ప్రజలకు ఇచ్చినటువంటి ముఖ్యంగా 6 గ్యారెంటీలు, 420 హామీలకు సంబంధించి నిధులు కేటాయించడం లేదు. సో బడ్జెట్ మొత్తం కూడా డొల్లా అని కూడా బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు చెప్తున్నారు. కాబట్టి బడ్జెట్లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలకు ఎక్కడా కూడా డబ్బులు కేటాయించలేదు. కాబట్టి అందుకు మేము వాకౌట్ చేసి బయటకు వచ్చి నిరసన తెలియజేశామని కూడా చెప్తున్నారు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్. వీడియో జర్నలిస్ట్ భరత్తో సైదులు రాజు న్యూస్, అసెంబ్లీ నుంచి.